హనుమంతరావు. అంతా కూడా ఎలక్షన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. మొత్తం ఫస్ట్ ఫేజ్‌లో 153 జీపీలలో 1286 పోలింగ్ స్టేషన్‌కి సంబంధించి, వార్డులకు సంబంధించి మొత్తం నామినేషన్స్ ప్రక్రియ కూడా 41 క్లస్టర్‌లో పీస్‌ఫుల్‌గా అవుతుంది. శిక్షణా శిబిరాలు కూడా అన్ని స్థాయిల్లో అయిపోయాయి. జోన్ 1కి సంబంధించినటువంటి స్టేజ్ 1 ఆర్ఓ, అదేవిధంగా స్టేజ్ 2 ఆర్ఓ, కౌంటింగ్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ శిక్షణ కూడా ఈరోజు 17 మండలాల్లో కూడా కొనసాగుతుంది. మొత్తం ఇది టోటల్ జిల్లాలో 3704 వార్డులకు గాను టోటల్గా 427 జీపీల్లో ఈ ఎలక్షన్ జరగనుంది. అంతా కూడా గ్రామాల్లో పీస్ఫుల్ ఉంది. ఇప్పటికే 4 ఎఫ్ఎస్టీ అంటే చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బొమ్మల రామారం దగ్గర, బీబీ నగర్ దగ్గర, ఆలేరు మరియు అదేవిధంగా పంతగి దగ్గర. ఇక్కడ నిత్యం 24 అవర్స్ చెకింగ్ జరుగుతుంది. ఎవరు కూడా క్యాష్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా మనకి అన్ని విధాలు కూడా ఎంసీసీ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు కూడా అన్ని చోట్ల కూడా పాటిస్తున్నారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ప్రతి మండలంలో కూడా మోడల్ కోడ్ నోడల్ అధికారిగా ఉంటున్నారు. అదేవిధంగా మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా జనరల్ అబ్జర్వర్ గౌతమ్ గారు మరియు అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. నిన్న రివ్యూ చేసుకోవడమే కాకుండా అన్ని ప్రాంతాలను కూడా నామినేషన్ స్వీకరించే దగ్గర కూడా వెళ్ళి చూడటం జరిగింది. ఇది మన భూదాన్ పోచంపల్లి అనేది మనకి 3వ దశలో వస్తుంది. అన్ని కూడా మూడు సెకండ్ ఫేజ్లో వస్తుంది. అన్ని కూడా 3 days గ్యాప్లోనే మనకి ఇది కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్క ఫేజ్లో ప్రతి ఒక్క ప్రక్రియ కూడా మధ్యలో 2 days ఉంటుంది. 3rd day ఈ ప్రక్రియ సాగుతుంది. ఇక్కడ కూడా అన్ని విధాల ట్రైనింగ్స్ కానీ, తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ పోలీసు నుంచి అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా గ్రామాల్లో ఈ సర్పంచ్ పదవిని వేలం వేయటం కానీ, అదేవిధంగా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రా చేయటం కానీ చేయడానికి కుదరదు. మేము నిఘా పెట్టాం. అంతేకాకుండా ఒకవేళ మీరు ఏకగ్రీవం అనుకున్నప్పటికీ మేము పూర్తి స్థాయిలో మా కమిటీ అనేది ఉంది జిల్లా స్థాయిలో. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాము. ఇట్లా డబ్బు ప్రలోభాలు, లేకపోతే ఆప్షన్ చేసిండ్రు, లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగిందంటే మాత్రం ఎన్నిక చెల్లదని ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపిస్తాము. కాబట్టి అటువంటి అప్రజాస్వామ్య ప్రక్రియ ఎవరు చేపట్టద్దు అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం మన యొక్క జిల్లాలో ఇప్పటికే మనం 36 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. మరి అదేవిధంగా 146 సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించాము. మొత్తం 3 ఫేజ్లు కలిపి వాటన్నిటి కూడా వెబ్ కాస్టింగ్ మరియు కేంద్ర పరిశీలకులు మరియు వీడియోగ్రాఫింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. ఎక్కడ కూడా ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా నిత్యం గస్తీ ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ జరగడానికి అన్ని ఏర్పాట్లు కౌంటింగ్తో సహా తీసుకోవడం జరిగింది. దీంట్లో నోట్ అవుట్